రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఇంకా ఎంక్వైరీ కూడా కంప్లీట్ కాలేదు. మీరు మీడియా వాళ్ళు సంబంధించి కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్ కావాలనేసరికి బయటికి వచ్చి వాళ్ళ ఆఫీసర్లు కూడా బయటకు తీసుకొచ్చి మీ ముందు మాట్లాడించడం జరిగింది. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఇంకా పూర్తి ఎంక్వైరీ కాలేదు. వాళ్ళకు సంబంధించి ఇంకా ఎంక్వైరీ లోపల ఇప్పుడు ఉన్నటువంటి బయాలజికల్ మదరే కానీ ఇంకా దత్తత తీసుకున్న పేరెంట్సే కానీ ఇంకా పూర్తి వాంగ్మూలాలు ఇంకా నడుస్తున్నాయి. ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీలో ఇంకా సంబంధించి కొంతమంది ఇంకా ప్రమేయం ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి ఎవరైనా పెద్ద వాళ్ళైనా దీనిలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని తప్పకుండా దీంట్లో వాళ్ళపైన లీగల్గా సెక్షన్స్ నమోదు చేసి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సరే, ఈ విషయాన్ని గోప్యం నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు గోప్యంగా నడిపిస్తున్నారని చెప్పి ప్రచారం అవుతుంది. గోప్యం మనం ఎఫ్ఐఆర్ నమోదైన ప్రాంతాలు ఎటువంటి గోప్యత లేదు. మేము ఎఫ్ఐఆర్ అయిన రోజు ఎఫ్ఐఆర్ అని చెప్పినాం. నిన్న కూడా కొంతమంది విచారించడం, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. కన్సర్న్ హాస్పిటల్ కానీ విట్నెస్ల దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కానీ ఈరోజు కూడా సంబంధించినటువంటి అరాఫీసర్ల దగ్గర ఉన్నటువంటి అగ్రిమెంట్ పేపర్ కానీ సంబంధించింది కానీ అంతా కలెక్ట్ చేసుకుంటూనే ఉన్నాం. దీనికి సంబంధించి అంటే జస్ట్ 2 days అయింది. 2 daysలో కూడా మనం ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి పోలీసు డిపార్ట్మెంటు త్వరితగతిన పాపను రికవరీ చేసి ఈరోజు సిడబ్ల్యూసీ ముందు జస్ట్ కొన్ని అవర్స్ల గంటల్లోనే ఇంత ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంకా రానున్న 2-3 daysలో మొత్తం పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దీని ఇన్వాల్వ్మెంట్ సంబంధించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చి దానికి సంబంధించిన కేసు బిల్డప్ చేసి దానిపైన ఎవరికి ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి దీనిపైన అని లోతుగా విచారించి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం. ఆల్రెడీ డెత్ సర్టిఫికేట్ ఒకటి ఇష్యూ చేశారు హాస్పిటల్లో అని చెప్పండి సార్, ఏమైనా బయటికి వెళ్ళి? అయితే ఈ హాస్పిటల్కి సంబంధించి కూడా మేము పర్సనల్గా నేనే వెళ్ళి దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ కేస్ షీట్ కానీ వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో మాత్రం ఈ డెత్ మన ఈ బర్త్ అయితే ఏదుందో ఆ బర్త్కి సంబంధించినటువంటి వాళ్ళ రిజిస్టర్ని ఆల్రెడీ డిఎంహెచ్ గారు సీజ్ చేశారు. వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉన్నది. ఇవన్నీ మేము జిరాక్స్ తీసుకుని దానిలో బర్త్గా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా హాస్పిటల్ వాళ్ళు సబ్మిట్ చేసింది వాళ్ళ ఫామ్ రూపంగా మేము కూడా గ్రామ పంచాయతీకి వెళ్ళినాం. గ్రామ పంచాయతీకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకటి జిరాక్స్ కాపీ తీసుకొని ఫ్యాక్చర్ తీసుకొని అటెస్టెడ్ కాపీ కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి కూడా ఒక కాపీ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మాత్రం బర్త్ అనే రాస్తుంది. అడాప్షన్ అనేది ఆసుపత్రిలో జరిగిందని చెప్పి ఏ1గా డాక్టర్ స్పందన ఉన్నారండి. తర్వాత A2గా గోపీనందను, A3గా ప్రవీణ్ కుమార్, A4గా పల్లవి. ఈ నలుగురు పైన ఫస్ట్ ఇనీషియల్గా కేసు నమోదు చేసాం. దీని తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇంకా యాడ్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళ మీద కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్లో దోషులు ఎవరైనా తేలితే వాళ్ళపైన కూడా యాక్షన్ అంటే మేము మాట్లాడిన దాన్ని బట్టి వీళ్ళు చెప్తున్నాన్ని బట్టి చూస్తే అతను ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పారు. కానీ మనం ఫర్దర్గా ఇంకా అతను మా దగ్గరికి సరెండర్ అయిన తర్వాత ఇంకా వాటి అనేది తెలుస్తుంది. సార్, అరెస్ట్ ఏమైనా ఉంటాయా? ఎవరైనా అరెస్ట్ ఉంటాయి అంటే దీనికి సంబంధించి సెక్షన్స్ బట్టి వీళ్ళు మేము ఫస్ట్ మొదటి నుంచి కూడా విచారించేది ఏంటంటే ఈ బయాలజికల్ మదర్ ఎవరైతే ఉన్నదో ఆమె బిల్డింగ్గా ఈ అడాప్టెడ్ పేరెంట్స్కి ఇచ్చిందా లేదా, ముఖ్యంగా మనకు కావాల్సింది అది. ఇక్కడ ఏమన్నా